వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. నేను ఈరోజు మీకు బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ కమ్మగా చాలా బాగుంటుంది. దీన్ని మనం అన్నం ఇంకా చపాతీస్తో తింటే సూపర్గా ఉంటుంది. మరి ఇంకా ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని అందులో ఒక గెరిటె ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలు మెత్తపడిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అలాగే ఓ రెమ్మ వరకు కరివేపాకు కూడా వేసి కలిపేసుకోండి. ఉల్లిపాయల్ని ఇంకొక 2-3 నిమిషాలు వేయించుకొని ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక హాఫ్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నాను. అలాగే ఇందులోకి 1 అవర్ పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 5 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ కర్రీలో ఫైబర్ ఇంకా ప్రోటీన్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి బీరకాయ ఇంకా శనగపప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవడమే. మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకోవాలి. మనకి ఈ కర్రీలో వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. బీరకాయ నుంచే మనకి న్యాచురల్‌గా వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మధ్యలో కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోండి. ఒక 15-20 మినిట్స్ లోపే మనకి బీరకాయ ఇంకా శనగపప్పు అనేది బాగా ఉడికిపోతుంది. నేను చెక్ చేస్తున్నాను చూడండి. ఏదైనా శనగపప్పు తీసుకొని ఇలా ప్రెస్ చేయండి. మెత్తగా ఉడికిపోయింది శనగపప్పు. ఇందులో ఒక స్పూన్ దాకా కారం వేసుకోవాలి. అలాగే చిటికెడు వరకు గరం మసాలా వేసుకోండి. ఇక్కడ కారం మనకి కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. లేదు పిల్లల కోసం చేస్తున్నాము కారం వద్దు అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు. కారం వేసుకున్న తర్వాత కలిపేసుకొని 1-2 నిమిషాల పాటు అలాగే కుక్ చేసేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలిపేసుకున్నారంటే మన బీరకాయ శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారుగా ఈ కర్రీని ఎంత ఈజీగా రెడీ చేసేసుకోవచ్చో. ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. సో, మీరు కూడా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.